వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యప్రకాష్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ ఘనంగా ప్రారంభమైంది. ఎస్కేటీ గ్రూప్ చైర్మన్ దోసపాటి వెంకటేశ్వరరావు ఈ క్యాంపును ప్రారంభించారు. బీపీ, షుగర్, ఈసీజీ, క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి పరీక్షలు నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉచిత వైద్య సేవలు, మందులు పొందారు. పేద ప్రజలకు ఉపయోగకరమైన ఈ క్యాంపును తరచుగా నిర్వహించాలని పలువురు కోరారు. అశ్వాపురం ఎస్కేటీ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి హైదరాబాద్ నుంచి ప్రముఖ డాక్టర్లతో నిర్వహించడం జరిగింది. ఇక్కడ వందలాది మంది వచ్చి టెస్టులు చేయించుకొని వారి ఆరోగ్యరీత్యా చేయించుకొని పోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉదాహరణకు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వందలాది ఫీజులు వసూలు చేసే ఈ రోజులలో ఇలాంటి మెగా వైద్య శిబిరం పెట్టడం చాలా సంతోషకరం. ఇలాంటి మెగా శిబిరాలు ఎక్కువ పెట్టి జనాల అవసరాలను నిమిత్తం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ భోజన వసతి కూడా చేయడం జరిగింది లయన్స్ క్లబ్. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో కూడేరు గార్లదిన్నె ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఈ విషయాన్ని అధికారులకు పలుమార్లు తెలియజేసిన స్పందన లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని తట్టుకోలేక గ్రామానికి చెందిన 10 మంది యువకులు స్వచ్ఛందంగా శ్రమదానం చేసి రోడ్డుపై ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చారు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అద్దంకి నియోజకవర్గం కొరిసెపాడు మండలంలోని దండు రామకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ హెల్త్ సెంటర్ కంప్యూటర్ ఆపరేటర్ జి సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 2 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవానికి 6 నెలలకు ఒకసారి భోజనం, అనంతరం దీనివల్ల ప్రమాదమే. పొరగడు మింగటం వల్ల విత్తనం ప్రమాదం లేదు, కానీ దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పొరగడు మింగటం ఏమవుతాయంటే మన కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి లోపల ఉన్నటువంటి ఈ క్రిములు మొత్తం దాని కాడికి వచ్చేసి మొత్తం దాన్ని పట్టుకొని పీకుతుంటే మనకి ఎకాలం రావటం, వామిటింగ్ సెన్సేషన్ రావటం, తలనొప్పి రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల శుభ్రంగా రుద్దాలి. తర్వాత బ్యాక్ ఆఫ్ ది ఫామ్ చూడండి, బ్యాక్ ఆఫ్ ది ఫామ్. తర్వాత నకుల్స్ అంటే ఈ గోర్లు లోపల ఉన్నటువంటి క్రిములు చనిపోవడానికి, ఈ మునివేళ్లు దానిలో ఉన్న క్రిములు చనిపోవడానికి 2 చేతులకి. తర్వాత టమ్ టు టంబ్ చూడండి, టమ్ టు టంబ్. తర్వాత ఇంటర్లాకింగ్ చూసారా, నీళ్ళు పోసుకొని గుడ్డుకి మింగటం కాదు. ఎప్పుడు మింగాలి? రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్ దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2047 స్వర్ణాంధ్ర విజన్ కు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రైతే రాష్ట్రానికి ప్రాణమని పేర్కొంటూ వ్యవసాయానికి మరియు అనుబంధ రంగాలకు 53,752 కోట్ల కేటాయించడం రైతు సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఏపీ బడ్జెట్ 26-27తో
ఆవిష్కృతమవుతుంది అధ్యక్ష. ఆర్థిక సంక్షోభం ఒక పక్క, అప్పుల భారం మరొక పక్క అధ్యక్ష. వడ్డీ భారంతో నడుస్తున్న రాష్ట్రం ఈ కష్ట సమయంలో నిరాశను కాదు, నమ్మకాన్ని ఇచ్చేటువంటి బడ్జెట్ను కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర విజన్ 2047కి ప్రతీకగా నిలవనుంది అధ్యక్ష. కష్టాలను కారణంగా చూపకుండా కర్తవ్యాన్ని ముందు పెట్టినటువంటి ఆర్థిక ప్రకటన అధ్యక్ష ఈ బడ్జెట్. 26-27 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అక్షరాల 3,32,205 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు అధ్యక్ష, రాష్ట్ర పునర్నిర్మాణానికి పెట్టిన ఆర్థిక శిలాఫలకంగా నిలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మూలధనంపై పెట్టే ఖర్చు భవిష్యత్తు ఆస్తుల నిర్మాణానికి. జనగామ జిల్లా పాలకుర్తి మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, న్యాయం ఎల్లప్పుడూ కాంగ్రెస్ వైపేనని స్పష్టం చేశారు. కొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ముందు నుంచి చెప్తున్నాం, ఈసారి ధర్మం వైపు ఉంటది ఏదైనా అని అన్నట్టుగానే రెండు కూడా డ్రా తీస్తే చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మీరు పగటి కళలు కానే లోపల సీటు కొట్టుకోబోతామని చెప్పినాం. మరి న్యాయంగా అది జరిగింది. మరి ఎప్పుడే వెన్నుపోటు ఇప్పుడైనా మానుకోండి. ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల పక్షాన ఉండే పార్టీ. ఈ మున్సిపాలిటీ ఎన్నికలకి కష్టపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, ఒక్కొక్క కాంగ్రెస్ సైనికుడికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక యుద్ధమే. ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు అందరు కూడా పడ్డారు. అంతకన్నా ఎక్కువ ఈ రిజల్ట్ కోసం మనం అందరం కూడా ఎదురు చేసినాం. మరి దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా కొర్రూరు టౌన్ ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు, పోరాటాన్ని నేతలు స్మరించారు. కేసీఆర్ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలే, మరొక్కసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అన్ని మతాల వాళ్ళు వారి గురించి ప్రార్థన చేస్తూ పూజలు నిర్వహించి ఈరోజు హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో పాటు మరి ఈరోజు కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ కౌన్సిల్ ప్రతిపక్ష నేత సిరికొండ మత్స్యంచారి గారికి, గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న వినోద్ అన్న గారు, మిగతా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్దగా హాజరై ఈ గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదినోత్సవ సందర్భంగా హన్మకొండ పార్టీ కార్యాలయంలో వినయ్ భాస్కర్ గారి నాయకత్వాన ఈరోజు బ్రహ్మాండంగా వారి జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నాం. ముఖ్య అతిథిగా మత్స్యనాచారి గారు ఈరోజు హాజరయ్యారు. కేసీఆర్ గారు కారణ జన్ముడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టినటువంటి వ్యక్తిగా మనం అందరం కూడా భావిస్తున్నాము. కేసీఆర్ గారి తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆలోచించే తొలి రోజుల్లో మాలాంటి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్ గారు మరి అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం లోపల 1969లో చెన్నారెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ ఉద్యమాలు వచ్చినాయి, చాలామంది చనిపోయారు. అవన్నీ చరిత్ర చూస్తున్నప్పుడు ఎట్లొస్తుంది తెలంగాణ అంటే మళ్ళీ
వీధి పోరాటాలు లేకపోతే విద్యార్థులు ఉద్యోగస్తులు అందరినీ మరి బయటికి తీసుకొస్తే జన్మదినాన్ని పురస్కరించుకొని హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ సోదరులు వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో మమేకమై అడుగు వేసి తెలంగాణ సాకారం కావడంలో ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి చర్చల్లో అన్ని పార్టీల ఆమోదాన్ని సంపాదించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల 10వ రోజు పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, రుద్రహోమం, చండీ హోమం నిర్వహించారు. యాగశాలలో నార్కేలాలు, సుగంధ ద్రవ్యాలతో పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వసంతోత్సవం, అపబృంద స్నానం, త్రిశూల స్నానం కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. శంభవే నమః వయం వయం ధోర్వామః ధూమాగ్రాపయామి దేవం దర్శయామి ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 22న జరిగే రజఖజన మహాసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ దువ్వారావుపు రామారావు పిలుపునిచ్చారు. ఏలూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభకు మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. జిల్లా రజక సంఘం నాయకులు పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా అటు శ్రీకాకుళం మొదలుకొని ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే అనేక ఐటీ పరిశ్రమలు కానీ తీసుకురావడంలో అటు అనంతపురం వరకు కూడా ఒక హార్టికల్చర్ హబ్ని తయారు చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి జిల్లాకి కూడా అన్ని రంగాల్లో కూడా న్యాయం చేయడానికి ఆయన చేస్తున్న కృషి కూడా మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న కూడా మనం చూసాం అమరావతిలో లిమిటేట్స్ రావడం కానీ ఆయన హెల్త్ స్కీమ్స్లో అసోసియేట్ అవ్వడం కానీ మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక పట్టానికి ఎంచుకోవడం తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎవరు కూడా మరువలేదు. ఇక రజక సామాజిక వర్గం పరంగా చూసినట్లయితే ఆయన మొదటి నుంచి కూడా రజక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంటే అనేక తిరుపతి జిల్లా చంద్రగిరిలో బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో యంగ్ సైంటిస్ట్ సమ్మిట్ 2026కు విశేష స్పందన లభించింది. సుమారు 200 మంది విద్యార్థులు వినూత్న ప్రదర్శనాత్మక ప్రాజెక్టులు నిర్వహించారు. చైర్మన్ జితేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్య వికాసం కోసం ప్రతి ఏడాది కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తమ ప్రాజెక్టులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. సావిత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించారు. ఏంటి
ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద కొనసాగుతున్న బండు పనులు, నీటి నిల్వల నగర మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ ఏ భానుప్రతాప్ పరిశీలించారు. గత వేసవిలో చెట్ల వేర్ల వల్ల బండ్ బలహీనపడి లీకేజ్ ఏర్పడిందని తెలిపారు. గౌరవ శాసనసభ్యులు బడేటి చెట్టి గారు, గౌరవ మేయర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎంఈ గారు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా దెందులూరులో మనకున్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అట్లాగే మనకి నిల్వ ఉన్నటువంటి నీళ్ల యొక్క సామర్థ్యం ఏంటి, అట్లాగే మన మోటార్లు ఇవన్నీ కూడా ఎట్లా పనిచేస్తున్నాయి, గోదావరి కాలువలో ఉన్నటువంటి కాలువ పరిస్థితి ఏంటని చూడటానికి రావడం జరిగింది. గత సంవత్సరం మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్కి రంధ్రం ఏర్పడటంతో మనం చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి టెంపరీగా అప్పుడు యుద్ధ ప్రాతిపదికన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేట్ సభ్యులందరూ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాలతోటి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ వారు కూడా విజిట్ చేసి దాన్ని తాత్కాలికంగా నీరు వృధా కాకుండా టెంపరీ బండ్ అప్పుడు ఆ టైంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ టెంపరీ బండ్ ఫామ్ చేసి వేసవికాలం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ కూడా 2 పూట్ల కూడా తాగునీరు ఇవ్వటంలో మా గౌరవ పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు వీరందరి యొక్క కృషితోటి అన్ని ఇబ్బందులు కూడా పోయిన సంవత్సరం. ఏలూరు నగరం నాగేంద్ర కాలనీలో ప్రార్థనా మందిరం ప్రతిష్ట ఆరాధన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని మాట్లాడారు. క్రీస్తు బోధనలు ప్రేమ, దయ, సేవ భావనలతో సర్వ మానవాళికి మార్గదర్శకమని అన్నారు. కులమత భేదాలు లేకుండా సమాజ హితానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రాంతంలో మొదటిగా ప్రార్థనా మందిరం స్టార్ట్ అయిందే సుభద్ర గారు. ఆ తర్వాత మా రాజరత్న గారు కానీ, మరి శంకర్ గారు కానీ, అందరూ మా ఆదం కానీ అందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రార్థనా మందిరాలు కావటం, మరి ఈ రోజుకి నూతనంగా ఇప్పుడున్నటువంటి ఆరాధన మందిరాల్లో ఒకటిగా ఈ రోజున చేరినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభు బయట వందనాలు తెలియజేస్తూ గడిచిన 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మీట్ అవ్వలేకపోయిందని అప్పటి వరకు అన్నీ ప్రతి సంవత్సరం కూడా మీట్ అవుతూ వచ్చాం. మరి ఈ రోజున ఒక మంచి మందిరాన్ని ఈరోజు ఉన్నటువంటి వసతులతో ఉన్నటువంటి మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మరి మా బిషప్ సుభద్ర గారికి, మరి పాస్టర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి దైవజనులకు, విశ్వాసులకు అందరికీ పేరు పేరున ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మంచి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ నాయకులపై జరుగుతున్న వేధింపులు అన్యాయమని మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. రాయవరం మండలం చెల్లూరు శివారులో రైతు పాలిక శ్రీను తన పొలాన్ని చదును వేసుకుంటే ట్రాక్టర్లను తహసీల్దార్ సీజ్ చేయడం దారుణమన్నారు. అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల చెప్పు చేతల్లో పనిచేయడం సరికాదన్నారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని అధికారులు గుర్తించాలన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఎలాంటి ఆటంకాలు కలిగించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇక్కడ ఏం జరిగిందని విజయవాల్సి ఫోటోలు పెట్టాం కదా, మేము చూస్తాం. ఇప్పుడు విజువల్స్ అన్ని చూపెడతాను నీకు. ఇప్పుడు బొమ్మ ఇక్కడ మేము వచ్చాం కదా, మేము వచ్చామని కాదు, అసలు వచ్చి చూసుకోవాలి కదా. నువ్వు అరెస్ట్ చేసామన్నప్పుడు అక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వటం కాదు కదా, అరెస్ట్ అని కాదు. ఈ పట్టుకెళ్ళి
పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టమన్నారు. కాదండి, అరెస్ట్ కాదు, ఈ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్. రైతుకి అతను వ్యవసాయ నిమిత్తం చేసుకునేటువంటి పనులు అవన్నీ ఇది ఏమి నేరం చేసేసారని చెప్పేసి ఇక్కడ అంటే మీరు కక్షాదిం చర్యలు అయ్యి అధికారులకి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సార్, మీరు మనకు జీతం ఇచ్చేది ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీలు కాదు. తోటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. మెండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వైఎస్ఆర్ పార్టీ అంతా అక్కడ ఉంటుందనేటువంటిది కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాననేటువంటిది కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఏం జరిగిందని విజయవాల్సి ఫోటోలు పెట్టాం కదా, మేము చూస్తాం. ఇప్పుడు విజువల్స్ అన్ని చూపెడతాను ఇప్పుడు బొమ్మ. ఇక్కడ మేము వచ్చాం కదా, మేము వచ్చామని కాదు, అసలు వచ్చి చూసుకోవాలి కదా. నువ్వు అరెస్ట్ చేసామన్నప్పుడు అక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వటం కాదు కదా, అరెస్ట్ అని కాదు, ఈ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టమన్నారు. కాదండి, అరెస్ట్ కాదు, ఈ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్. రైతుకి అతను వ్యవసాయ నిమిత్తం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్తోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ మరియు ఆమణగల్ కౌన్సిల్ పాపిశెట్టి రామకృష్ణపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఆర్యవైశ్య సంఘం ఆగ్రహంతో నిరసించారు. సంఘం నాయకులు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చే హెచ్చరిక ఇచ్చారు. మరీ మెజార్టీతో ఉన్న 8 మందిని దాంట్లో బలోపేతానికి గురి చేసి ఉప్పల వెంకటేష్ గారిని పాపిశెట్టి రాము మీద SC/ST అట్రాక్షన్ కేసు నామోదం చేయడం జరిగింది. దాని సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వ్యాపార సంస్థలన్నీ బంధు పిలుపుగా ఆర్యవైశ్యులందరం ఐక్యతగా ముందుండి నడుపుతామని హామీస్తున్నాం. మన వయసులో రాజకీయంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ప్రతి అడుగున అణచివేతకు గురి చేస్తున్నారు. నిన్ననే జరిగిన ఒక దురదృష్టకర సంఘటన అమర్దలో జరిగింది. మన శ్రీ ఉప్పల వెంకటేష్ గారు మరియు పాపిశెట్టి రామకృష్ణ గారు ఇద్దరి సమన్వయంతో ఆమన్గల్ మున్సిపాలిటీలో 8 కౌన్సిలర్ను గెలుచుకున్న వారిని మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకుండా ఉప్పల వెంకటేష్ పాపిశెట్టి రాము గారి మీద పెట్టిన కేసులు తొర్రూరు చైర్మన్ ఎన్నికపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత మోసం దగ చూడలేదు అంటూ కన్నీళ్లతో బాధ వ్యక్తం చేశారు. ఎన్నిక విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, తనను మరియు భార్యను అక్రమంగా అరెస్టు చేశారని, మున్సిపాలిటీలో అభ్యర్థుల కోసం చేసే ప్రయత్నాలు విఫలంగా చేశారు అని తెలిపారు. అప్లై చేసుకున్నది వరంగల్లోనే నాకు ఓటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది. ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిటిషన్లు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక్కడ నీకు ఓటకు కల్పించినామని క్లియర్గా వాళ్ళకు ఆధారాలతో ఇచ్చింది. 3 రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర, మున్సిపల్ కమిషనర్ దగ్గర. ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగించుకున్నదట, దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు వాళ్ళు అడుగుతున్నారు. 3 రోజుల బట్టి ఆధారాలు కూడా ఇస్తారు. ఇవాళ ఓటేసి అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచించండి. జనగంలో ఇద్దరు సమానంగా ఉంటే మా వాళ్ళని గుంజి కాంగ్రెస్ పార్టీ సమానం వస్తే ఆడ టాస్లా వాళ్ళకే వచ్చింది. ఏంది ప్రజలు ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం? మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నన్ను తీసుకొచ్చి నేను దౌర్జన్యంగా చేస్తాను. నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తారు. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబోలు కష్టపడరండి. మా కార్యకర్తల కష్టం చూస్తే రైతులకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు శంషాబాద్ బస్టాండ్ వద్ద ప్రజలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అగ్రగామిగా ఉంచి ప్రతి తెలంగాణకి ఒక గర్వకార్యమనే ఒక పరిస్థితి తీసుకొచ్చినందుకు మహనీయులు కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలా, రాజకీయ క్షేత్రంలో తిరిగి వచ్చి కొట్లాడాలా, తెలంగాణని మళ్ళీ ఆ రోజులు ముందు మా పరిపాలన ఏ విధంగా ఉండనే ఆ విధంగా మళ్ళీ ఆ రోజులు రావాలి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.